కేరళలో కూడా ఎన్నికలు ముగిసినాయి. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారా, లేదంటే దాదాపు 10 ఏళ్ళు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రెండోసారి కూడా గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్కి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. కానీ మూడోసారి హ్యాట్రిక్ కొడదామనే ఒక ప్రయత్నం ఎల్డీఎఫ్ చేస్తున్నప్పటికీ కూడా సర్వే సంస్థలు మాత్రం అందుకు అనుగుణంగా సర్వే రిపోర్ట్స్ మాత్రం ఇవ్వలేదు. ప్రజలు ఈ వామపక్ష పార్టీల భావజలంతో విసిగిపోయారా, లేదంటే కొత్తదనాన్ని కోరుకుంటున్నారా అనే విషయాన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు చెప్పండి, కేరళలో ఉన్న 140 స్థానాల్లో దాదాపు 71 మ్యాజిక్ ఫిగర్. సో ఏ పార్టీ అంటే మనం ఇక్కడ సర్వే రిపోర్ట్స్ కనుక చూస్తే మొత్తం పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, అదేవిధంగా పీమాక్, ఓట్ వైట్, జేవీసీ, యాక్సిస్ మై ఇండియా, ఇవన్నీ కూడా చూస్తే యూడిఎఫ్కు అంటే అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కి కాకుండా యూడిఎఫ్కి కొంత ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. ఎవరు అధికారంలోకి రాబోతారనే ప్రిడిక్షన్ మనకు యూడిఎఫ్ మీద కనిపిస్తుంది. ఎట్లా చూడవచ్చు దీన్ని మొత్తం? సో ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు, విజయన్ మాకు ముఖ్యమంత్రిగా కావాలి, కానీ మిగిలిన నాయకులు, పార్టీ నాయకులు వద్దు. సతీషన్ మీద కొంత అది ఉంది, ప్రజలకి మంచి అభిప్రాయం మనకి అక్కడ తెలుస్తుంది. మాకు విజయన్ ముఖ్యమంత్రిగా కావాలి, మిగిలిన నాయకులు వద్దు, పార్టీ వద్దు అనేది ప్రజల ఒపీనియన్ అక్కడ మనకు డిఫరెంట్ ఒపీనియన్. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ ఒపీనియన్. ఈసారి మనం చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ కి అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా మెజారిటీ రాదు అనేది స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేస్తున్నాయి. యూడిఎఫ్, సో కాంగ్రెస్ పార్టీ మెయిన్ గా ఉండి మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలతో ముందుకు వెళ్తున్నటువంటి యూడిఎఫ్ ఈసారి అధికారంలోకి రాబోతోంది అనేది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇందులో కాంగ్రెస్ తో పాటు అనుబంధ పార్టీలు ఉంటాయి. కేరళ నేషనల్ కాంగ్రెస్ కానివ్వండి, మిగిలినటువంటి ముస్లిం లీగ్ పార్టీస్ కానివ్వండి, సో రివల్యూషనరీ పార్టీస్ కొన్ని ఉన్నాయి. సో 10 సీట్లు 5 సీట్లు ఈ విధంగా తీసుకొని పోటీ చేసేటటువంటి పార్టీస్ యూడిఎఫ్ లో భాగమయ్యాయి. ఇవన్నీ కూడా ఈసారి జట్టుగా కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా ఎన్నికల ప్రచారం చేశాయి. సో సీఎం విజయన్ ఈసారి ఎన్నికల ప్రచారంలో చూసుకున్నట్లయితే కాస్త వెనకబడ్డారనేది తెలుస్తోంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఏ స్టేట్ లో ఉందో అక్కడి నుంచి వచ్చి కూడా మనం చూసుకున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది సీనియర్లు వచ్చి కేరళలో ప్రచారం చేశారు. సో ప్రజల తీర్పు ఈసారి అనుకూలంగా ఉండబోతోంది కేరళలో అనేది ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తుంది కాంగ్రెస్ అనుబంధం ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఎన్డీఏ కూటమికి ఎక్కడ కూడా ఏ సంస్థ కూడా ఒక 10 స్థానాలు చూపించిన పాపాన బోలే. 140 స్థానాలకు కేవలం 0 to 3, 3 to 5, 1 to 3 అంటే మొత్తం కూడా ఒక 10 స్థానాలు కూడా ఎవరు ఇవ్వలే. హైయెస్ట్ గా జేవీసీ 7 స్థానాలు ఇచ్చింది. కానీ ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్డీఏ? ఎందుకు ఇక్కడ అంటే ప్రచారంలో విఫలమైందా? మొదటి నుంచి ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ ఎంత బాగా వేద్దామన్నా కేరళ ప్రజలు బీజేపీని హక్కును చేర్చుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రానున్న 5 ఏళ్ళు కూడా బీజేపీ కేరళలో ఎదగదు అనేది ఇక్కడ ప్రజలుగా మనకి తెలుస్తోంది. సో నరేంద్ర మోడీ కానివ్వండి, బీజేపీ జాతీయ నాయకులు కానివ్వండి, కేరళలో పాగా వేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, బడ్జెట్ ఎలొకేషన్ లో కూడా కేరళకి అన్ని ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు. కేరళ డెవలప్మెంట్ కి కూడా బీజేపీ ఖచ్చితంగా సానుకూలంగానే ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు కష్టపడుతున్నా ప్రజల మనసు గెలుచుకోవాలి ఒక పార్టీ పైకి రావాలంటే. సో ఆ విధంగా ఎన్డీఏకి అంటే బీజేపీకి ఇక్కడ చరిష్మా అయితే ఉన్నా కానీ ఎదుగుదలకి అవకాశం ఉండట్లేదు. సో దీనికి సంబంధించి మనం ఎన్ని చెప్పినా సరే పార్టీ అంతర్గతంగా కూడా ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంది. సో కేరళలో మాత్రం బీజేపీ ఎదుగుదల ఎందుకు రావడం లేదనేది ఒక పెద్ద విశ్లేషణ, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నాయకుల వైఫల్యమా, లేదంటే పార్టీ సరైన నాయకుడిని అక్కడ ఎంచుకోవట్లేదా అనేది కూడా ఇక్కడ హైలైట్ అవబోతుంది. అయితే మిగిలిన పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన నాయకులు కూడా ఇక్కడ తమ సత్తా చాటలేకపోతున్నారు. అంటే పార్టీ ఎదుగుదలకి ఎన్డీఏ ఇక్కడ బీజేపీకి ఏదో మైనస్ అయితే కనిపిస్తోంది. సో ఇంటర్నల్ గా వాళ్ళు ఖచ్చితంగా దీనిపై ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే. సో మనం చూసుకుందాం, పీపుల్స్ పల్స్ అనేది 55 to 65 ఎల్డీఎఫ్ కి ఇచ్చింది. అంటే ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 55 నుంచి 65 స్థానాలు ఇస్తే యూడిఎఫ్ కి 75 నుంచి 87, అంటే డిఫరెన్స్ 20%, 20 సీట్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. 140 స్థానాల్లో సగానికి సగం వచ్చి ఖచ్చితంగా మరో 2 స్థానాలు వస్తే అధికారంలోకి వచ్చినట్లే. అంటే 71 నుంచి 72 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళకి అధికారం వస్తుంది. సో యూడిఎఫ్ లో మనం అన్ని చూసుకున్నట్లయితే మినిమం 70 అయితే మ్యాట్రిక్స్ ఇచ్చింది. సో మిగిలిన కూడా అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఎవరి సపోర్ట్ అక్కర్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మిగిలిన స్టేట్స్ లా కాదు, కేరళలో వేరే పార్టీ నుంచి ఇక్కడ తీసుకోవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎన్డీఏ చాలా తక్కువ సీట్లు గెలుస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తోంది. ఒక చిన్న విషయం, ఇక్కడ మనం కేరళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడున్న లిటరసీ రేట్ ఒకవేళ ఈ ప్రభుత్వం చేసే కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు అనుకూలమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఎల్డీఎఫ్ కి కలిసి రాలేదంటారు? ఎల్డీఎఫ్ అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయలేదని కాదు. సీఎం క్యాండిడేట్ నచ్చాడు, కానీ మిగిలినటువంటి పార్టీ నాయకులు నచ్చలేదు.
పార్టీ పరంగా 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఈసారి యూడిఎఫ్కి అవకాశం ఇద్దాం అనేది కూడా హైలైట్ అవుతుంది. అయితే మతతత్వ ముద్ర వేసుకున్నటువంటి బీజేపీ ఇక్కడ పాగా వేయకూడదు అనేది అక్కడ యువత నుంచి ప్రత్యేకంగా వినిపిస్తున్న మాట. సో ఎలక్షన్కి 3 నెలల ముందు నుంచే ఎన్డీఏ కంటే బీజేపీకి చాలా వ్యతిరేకత అనేది నెటిజన్ల నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో మాట్లాడారు. ఇక్కడ ఈసారి పాగా వేయడానికి చూస్తోంది, అస్సాం లెవెల్లో ఇక్కడ కూడా పాగా వేయడానికి చూస్తోంది అనేది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అస్సాంలో వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ కేరళలో మాత్రం ప్రజలు దాన్ని తీసుకోలేకపోయారు. సో అభివృద్ధి జరిగింది, ఎల్డీఎఫ్ చేసిన అభివృద్ధి కానీ అవినీతి అనేది లేదు అనేది కూడా ఖచ్చితంగా హైలైట్ అయింది. లేదంటే ఎన్డీఏ నరేంద్ర మోడీ సర్కార్ ఊరుకునే పరిస్థితి ఉండదు. సో వామపక్ష భావజాలాల స్టేట్ గా కేరళ కనిపిస్తోంది. ఇది దాదాపు 40-50 ఏళ్లుగా ఆ పార్టీలన్నీ కూడా పాతుకుపోయాయి. కమ్యూనిస్ట్ లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అక్కడి నుంచి ఒక క్రియేట్ చేశారు, ఒక చరిత్రను క్రియేట్ చేసినటువంటి స్టేట్ ఇది. సో వెస్ట్ బెంగాల్ భిన్నంగా ఉంటది. కేరళ రాజకీయాలు ఎప్పుడైనా ఒకరికి ఇయ్యరు, కానీ లాస్ట్ టైం ఎల్డీఎఫ్ కి వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టి విజయన్ స్ట్రాటజీ మీద నమ్మకం, స్ట్రాటజీ కూడా కాదు నమ్మకం. సో ఈసారి యూడిఎఫ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడ్ తీసుకుంది, యూడిఎఫ్ ముందుకు వెళ్తోంది, మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ముందుకు రాబోతున్నాయి. అయితే ఆ ప్రాంతీయ పార్టీలు కూడా చాలా వరకు విజయానికి దగ్గరగా ఉండేవాళ్లే. సో ఒకవేళ పరిస్థితి అటు ఇటుగా ఉన్నా ఏదైనా జరగచ్చు, కానీ అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్ ని వదిలిపోలేదు. సో ఖచ్చితంగా ఎల్డీఎఫ్ కంటే యూడిఎఫ్ ఒక మెట్టు ఎక్కువ ఉందనేది మనకి మనం చూసినాం. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వదులుకోదంటే మన తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రచారం చేసిన నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి సహా, కర్ణాటక ముఖ్యమంత్రి, అదే విధంగా అక్కడ ఉన్న లీడర్లు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. దీన్ని వాళ్ళు అంటే వాళ్ళకు ఒక గుండెకాయ లాంటిది కేరళలో కాంగ్రెస్ ఓడిపోతే ఇంకా దాని పని అవుట్ అనేది బహిరంగంగా జరిగే చర్చ. బీజేపీని బాగా పాయింట్ చేయొచ్చు, ఒక 10 సీట్లు కూడా గెలుచుకోలేకపోయారు, మిగిలిన గెలిచిన చోట్ల కాదు గెలవని చోట్ల గెలిచి చూపిస్తే మీ గెలుపును ఒప్పుకుంటాం అనేది కూడా యూడిఎఫ్ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేయొచ్చు. ఒక 5 సీట్లు కూడా గెలుచుకోలేకపోయిన మోడీ ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేయొచ్చు. సో కాంగ్రెస్ కి ఇది ఒక పెద్ద అసెట్ లా మారబోతోంది కేరళ. వచ్చే ఎన్నికలకు కూడా కేరళని ఒక ఐకాన్ గా చూపించబోతోంది కాంగ్రెస్ పార్టీ. సో జట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది దాదాపు మనం ఈ ఎన్నికలన్నింటిలో చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే తమిళనాడులో మనం చూస్తాం, ఇలా జట్టుగానే వెళ్తూ ఉంది, ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి 140 సెగ్మెంట్లు ఉన్నటువంటి కేరళలో మెజారిటీ స్థానాలు యూడిఎఫ్ వస్తాయి అంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని తెలియజేస్తున్నాయి. మెజారిటీ 7 స్థానాల్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా యాక్సిస్ మై ఇండియా కానివ్వండి, ఓట్ వైబ్ కానివ్వండి, పీమార్క్ కానివ్వండి అన్ని కూడా హైలైట్ చేశాయి. యూడిఎఫ్ ఈసారి అధికారంలో రాబోతుంది అంటూ కూడా తెలియజేస్తున్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కేరళ ఈసారి ఎలాంటి ఫలితాలు ప్రజలు ఇస్తున్నారనేది సోమవారం వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాల్లో క్లారిటీ రాబోతోంది. సో మీ అభిప్రాయం ప్రకారం కేరళలో ఎన్నికల ప్రచారం చూశారు, పోలింగ్ సరళి చూశారు, మీ అభిప్రాయం ప్రకారం ఎవరు అక్కడ అధికారంలోకి రాబోతున్నారు అనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి.